మేరీ క్రిస్మస్ అంటూ ఎంతో చక్కగా మనము దేవుడు మహిమపరిచాడు. సో రెండో రోజు దేవుడి యొక్క తరుణం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు అయినాము. మరి ఒకసారి మనమందరం ఉత్సాహముతో మరలా శ్రేష్టమైన భాగ్యం మనం అందరికీ అనుగ్రహించినందుకు వందనాలు. ఇదిగో రెండో రోజున నా తండ్రి ఇదిగో నజరేతుడైన యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మలో ఉంచి నడిపించి యేసు నామములో వేడుకొనుచున్నాము. Happy Merry ఆయన అందరినీ ఏ భేదము లేదు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రతి మానవులని ప్రేమపూర్వకంగా ఒకరిని ప్రేమిస్తూనే ఉన్నారు. అందుకే ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము కలుగును గాక. ఓకే, మీకును మీ కుటుంబంలో నాటబడినందుకు మీకు వందనాలు. ఇదిగో గృహానికి శుభము కలుగును గాక, సమాధానము కలుగును గాక. ఈ యొక్క సంతోషము ఎల్ల వేళల యందు ఇదే రీతిగా ఉండే కృపను అనుగ్రహించును గాక. వస్తూ ఉన్నాం, ఈ సంతోషం ఇస్తున్నాం. మరి తిరిగి మేము వేరే గృహానికి వెళ్ళిచుండగా మీరే మాతో నడిపించమని యేసులో వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. బోలో యేసు మసీహ్ హ్యాపీ మేరీ Bye.
భయపడుకునేది మాట 365 సార్లు వచ్చిందట. 365 సార్లు ఎందుకంటే సంవత్సరానికి 365 రోజులు మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆలోచనకర్త, అద్భుతకరుడు, మహాశక్తినిస్తున్నాడు. అధైర్యపడవద్దు, బలవంతులను ఉండాలి, ధైర్యముగాను ఉండాలి అని నీ యొక్క వాక్యంలో సెలవిస్తున్నాను. నేను నీకు తోడై ఉన్నాను, సహాయము చేసి chocolate. Hello. पैदा मसीह हो गया, గొర్రెల కాపరులు వింటున్నారు. వాళ్ళందరూ కాసుకొని వచ్చి ఉండగా ప్రత్యక్షాన్ని ఉంది, అలోక రక్షకుడు పుట్టి ఉన్నాడు అని. ఇదిగో గొర్రెల కాపరులు, జ్ఞానులు, దేవదూతలు అనేకముగా మనసారని మనం కొనియాడి స్తుతించి ఘనపరిచి ఉన్నారు. యేసు అను పేరు ఏమండి? యేసు అను పేరు మహాదేవుడు. సమాధానము కలుగునుగాక. నిత్యము నీ ప్రేమ, నీ కృప కుటుంబస్తులకు బిడ్డలు మా దేవ ప్రేమ స్వరూపి ఆశ్చర్యకరుడు
ఇంకోటి ఉందని చెప్పు ఉందని చెప్పండి